వెల్కమ్ టు క్యాపిటల్ అమరావతి ఓపెన్ ప్లాట్స్. మీరు చూస్తున్నారు సిఆర్డి అప్రూవల్, గేటెడ్ కమ్యూనిటీ, రెరా అప్రూవల్ తోటి 60 ఎకరాలు, స్విమ్మింగ్ పూలు, ఫంక్షన్ హాలు, క్లబ్ హౌసు, 1 ఎకరంలో ఐటీ ఆఫీసు, 10 ఎకరాల్లో విల్లాస్ కన్స్ట్రక్షను, 30కి పైగా ఎమ్యూనిటీస్ తోటి ఎన్ఆర్ఐ ప్రాజెక్టు గుంటూరు విజయవాడ హైవేలో కాజా టోల్గేట్ దగ్గర పక్కనే రామకృష్ణ ఐటీ టవర్స్ కూడా మీటింగ్ పెట్టడం జరిగింది. ఆగస్ట్ నెలలో రిజిస్ట్రేషన్లు స్టార్ట్ చేస్తున్నారు. రామకృష్ణ ఐటీ టవర్స్ కూడా ఓపెన్ చేయబోతున్నారు. మన వెంచర్ దగ్గర నుండి ఎలక్ట్రానిక్ సిటీ, సాఫ్ట్వేర్ ఇండస్ట్రీ, నిడమర్ అనే లొకేషన్ 3 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. వెస్ట్ బైపాస్ 2 కిలోమీటర్లు ఉంటుంది. దశావతార వెంకటేశ్వర స్వామి టెంపుల్ 2 కిలోమీటర్లు, నాగార్జున యూనివర్సిటీ 1 కిలోమీటరు, నేషనల్ హైవే 1 కిలోమీటరు, రామకృష్ణ ఐటీ టవర్స్ 1 కిలోమీటరు, వివిఐటి ఇంజనీరింగ్ కాలేజీ 2 కిలోమీటర్లు, నంబూర్ రైల్వే జంక్షన్ 2 కిలోమీటర్లు, అలాగే సీడ్ యాక్సెస్ రోడ్లు కూడా కేవలం 2 కిలోమీటర్ల దూరంలో ఉంటాయి. గ్రౌండ్ వాటర్ ఉంది. 60 అడుగుల మెయిన్ రోడ్డు ఆనుకొని ఉంటుంది. అన్నీ 40 అడుగుల సీసీ రోడ్లు, 10 అడుగుల కాంపౌండ్ వాల్ విత్ సోలార్ ఫెన్సింగు, అండర్గ్రౌండ్ డ్రైనేజీ, అండర్గ్రౌండ్ ఎలక్ట్రిసిటీ, హైఫై ఎమ్యూనిటీస్ తోటి డెవలప్మెంట్స్తో ఎన్ఆర్ఐ ప్రాజెక్టు. గజం 27,000 రూపాయలు చెప్తున్నాము. బుకింగ్స్ జరుగుతూ ఉన్నాయి. బ్యాంకు లోన్ గజానికి 17,000 రూపాయల దాకా వస్తుంది. మా వీడియో తొలిసారిగా చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. రాబోయే కొత్త వెంచర్ల గురించి ముందుగా మీరు తెలుసుకోవడానికి పూర్తి వివరాలకు సంప్రదించండి 7396667776. థ్యాంక్ యూ అండ్ గ్రాండ్ వెల్కమ్. అమరావతిలో క్వాంటమ్ వ్యాలీ భవనాన్ని ఐకానిక్ గా నిర్మించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ప్రపంచంలో ఎక్కడా లేని విధంగా భవన నిర్మాణం ఉండేలా నమూనాలను పరిశీలిస్తోంది. 40,000 చదరపు అడుగుల్లో చేపట్టే ఈ నిర్మాణానికి సంబంధించిన నమూనాలు త్వరలోనే కొలిక్కి రానున్నాయి. అమరావతి క్వాంటమ్ వ్యాలీ ఆకృతి గురించి ప్రపంచం మాట్లాడుకునే స్థాయిలో భవనాలు ఉండాలని సీఎం చంద్రబాబు అధికారులకు సూచించారు. నమూనా ఎంపికపై 2 సార్లు అధికారులతో చర్చించారు. మరో వారంలో నమూనా ఎంపిక కొలిక్కి తేవాలని ప్రభుత్వం భావిస్తోంది. 2026 జనవరి 1వ తేదీన అమరావతిలో క్వాంటమ్ వ్యాలీ ప్రారంభించనున్నట్లు ప్రభుత్వం ఇప్పటికే ప్రకటించింది. 156 క్యూబిట్ల క్వాంటమ్ 2 కంప్యూటర్ను ఏర్పాటు చేసేందుకు ఐబీఎం సంస్థ డీపీఆర్ ను ప్రభుత్వానికి అందించింది. అమరావతి క్వాంటమ్ వ్యాలీలో కంప్యూటర్ పరిశోధన, అభివృద్ధి కేంద్రాన్ని ఐబీఎం సంస్థ ఏర్పాటు చేయనుంది. దీనికోసం ప్రస్తుతం అమరావతిలో 40,000 చదరపు అడుగుల విస్తీర్ణమున్న భవనాన్ని నిర్మిస్తోంది. క్వాంటమ్ కంప్యూటర్ గాల్లోని కాంతి కణం, ఫోటాన్ ఆధారంగా పనిచేస్తుంది. దీని దృష్ట్యా ప్రత్యేకమైన భద్రతతో కూడిన వాతావరణం ఉండాలి. క్వాంటమ్ కంప్యూటర్ ఉన్న గదిలోకి వెంట్రుక మందం ఖాళీ నుంచి గాలి వెళ్లినా, వేవ్స్ తగిలినా ప్రాసెసర్ పై ప్రభావం పడి వచ్చే ఫలితం మారిపోతుంది. కంప్యూటర్ ఏర్పాటు చేసే గది చుట్టూ గోడలు నిర్మిస్తూ ఐసోలేట్ చేసుకుంటూ వస్తారు. బయటి నుంచి లైటింగ్, శబ్దాలు వినిపించకుండా ఇన్సులేషన్ తో గది నిర్మాణం ఉంటుంది. కొన్ని లేయర్ల నిర్మాణాల తర్వాత క్వాంటమ్ కంప్యూటర్ ఉండే ప్రాంతం ఉంటుంది. అందులో -273 డిగ్రీల ఉష్ణోగ్రత నిర్వహించేలా ఏర్పాట్లు చేస్తారు. కంప్యూటర్ లో వినియోగించే ప్రతి చిన్న విడిభాగానికి ఒక శాస్త్రవేత్త ఉంటారు. క్వాంటమ్ ఫిజిక్స్, క్వాంటమ్ సెన్సింగ్ వంటి వివిధ సాంకేతికతల మేళవింపుతో క్వాంటమ్ కంప్యూటర్ తయారవుతుంది. ఇక్కడి నుంచి క్లౌడ్ ద్వారా ప్రపంచం మొత్తానికి క్వాంటమ్ సేవల్ని సంస్థ అందిస్తుంది. ఐబీఎం సంస్థ తయారు చేసే క్వాంటమ్ కంప్యూటర్ లో వినియోగించే సాఫ్ట్వేర్, హార్డ్వేర్ డిజైన్ల తయారీ అనుబంధ యూనిట్లు కూడా ప్రస్తుతం ఏర్పాటు చేసేందుకు వీలుగా స్పేస్ ను కేటాయించనున్నారు. దశల వారీగా 90 లక్షల చదరపు అడుగుల్లో మౌలిక సదుపాయాల్ని కల్పించాలన్నదే లక్ష్యమని అధికారులు చెప్తున్నారు. హైదరాబాద్ లో హైటెక్ సిటీ మాదిరే ప్రభుత్వ, ప్రైవేటు భాగస్వామ్యంతో డెవలపర్లు భవనాల్ని నిర్మించి వివిధ కంపెనీలకు స్పేస్ లీజుకి ఇవ్వనున్నారు. భవనాల నిర్మాణానికి ముందుకొచ్చే సంస్థలకు క్వాంటమ్ వ్యాలీలో ప్రభుత్వం భూముల్ని ఇస్తుంది. ఒక నమూనాలో క్వాంటమ్ వ్యాలీని తీర్చిదిద్దాలని యోచిస్తున్న ప్రభుత్వం అందులో నిర్మించే భవనాల ఆకృతుల్ని తాము ఎంపిక చేసిన రీతిలోనే నిర్మించాలన్న నిబంధన విధించనుంది. ప్రపంచంలోని ప్రముఖ సంస్థల్ని అమరావతి క్వాంటమ్ వ్యాలీకి తీసుకొచ్చేందుకు అధికారులు సంప్రదింపులు జరుపుతున్నారు. కంపెనీలు, స్టార్టప్లు, పరిశోధనా సంస్థలు, క్వాంటమ్ హార్డ్వేర్ యూనిట్లు, విశ్వవిద్యాలయాలకు అమరావతి క్వాంటమ్ వ్యాలీలో ప్రభుత్వం భూములు కేటాయిస్తుందని ఓ అధికారి తెలిపారు. నిన్నటి విధ్వంసం నుంచి రేపటి వికాసం వైపు ఏపీ రాజధాని ప్రయాణం జోరుగా సాగుతోంది.
అమరావతికి సంబంధించి ఏపీ కేబినెట్ పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. దీంతో కల సాకారం దిశగా ఆంధ్రుల రాజధాని జెట్ స్పీడ్తో దూసుకుపోతోంది. మరోవైపు అమరావతిపై జగన్ బ్యాచ్ విష ప్రచారంపై తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది. ఆంధ్రుల కలల రాజధాని అమరావతి కొత్త ఉత్సాహంతో ఉరకలు వేస్తోంది. జగన్ 5 ఏళ్ల పాలనలో కళావిహీనంగా తయారైన అమరావతి కూటమి ప్రభుత్వం రాకతో నూతన జవసత్వాలు సంతరించుకుంది. నిర్మాణం పనులు వేగంగా జరగడంతో ఏపీ ప్రజల సహకారానికి వేగంగా అడుగులు పడుతున్నాయి. ఈ క్రమంలోనే అమరావతిలో ప్రతిష్టాత్మక సంస్థల నిర్మాణాల పనులు ఊపందుకున్నాయి. దేశానికే తలమానికమైన క్వాంటమ్ వ్యాలీ నిర్మాణానికి రాజధాని అమరావతిలో అడుగులు పడుతున్నాయి. 4,000 కోట్ల రూపాయలతో చేపట్టనున్న ఈ ప్రాజెక్టు కోసం